ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఆలుబాక ఇసుక కారీ కోసం ఇసుకలో ఏకంగా కిలోమీటర్ల కొద్ది రహదారులు నిర్మించి భారీ అక్రమాలకు పాల్పడుతూ యథేచ్ఛంగా ఇసుక దోపిడీ చేస్తున్న సదరు రైజింగ్ కాంట్రాక్టర్ అని చూసి చూడనట్లు మామూలు మత్తులో మైనింగ్ శాఖ మరియు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2 క్యూబిక్ల ఇసుక తీయవలసి ఉండగా భారీ యంత్రాలతో యథేచ్ఛంగా లోతట్టు ఇసుక తీసి భూగర్భ జలాలు దెబ్బతినేలా చేస్తున్న రేసింగ్ కాంట్రాక్టర్ అదేవిధంగా ఇసుక లారీలను పార్కింగ్ స్థలం కేటాయించకుండా రోడ్డుపైన నిలుపుదల చేసి ఒక్కొక్క లారీకి సీరియల్ ఛార్జ్ 200 రూపాయలు, జేసీబీ ఛార్జ్ 200 రూపాయలు, లోడింగ్ ఛార్జ్ 2500 రూపాయలు, మొత్తం 2900 రూపాయలు వసూలకు పాల్పడుతున్నారని, లోడింగ్ ఛార్జ్ ఫ్రీగానే కదా అని లారీ డ్రైవర్లు కాంట్రాక్ట్ నిలదీయగా డబ్బులు ఇస్తేనే లోడింగ్ జరుగుతుందని లేకపోతే పక్కకు పెట్టండి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, సదరు రేసింగ్ కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని లారీ డ్రైవర్లు సంబంధిత అధికారులకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్న చెప్పండి, లోడింగ్ ఛార్జ్ ఎంత తీసుకుంటున్నారు? 2500 తీసుకుంటున్నారు. జేసీబీది జేసీబీ ఒక 200, సీరియల్ ఒక 200, మొత్తం 2900 తీసుకుంటున్నారు. ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న అంతేనా? నైట్ 12:30 అంటే వెళ్ళిపోతున్నారు అయితే. గవర్నమెంట్ తీసుకోమన్నారు, అది ఫ్రీ అన్నారు కదా. గవర్నమెంట్ ఫ్రీ అనే వీళ్ళకి కూడా ఉంటుంది కదా. ఫ్రీ అంటే లోడింగ్ ఆపేస్తుంది. మాకు రోడ్లకు వచ్చి బాగా డబ్బులు చేస్తే ఇక ఊర్లోకి ఇబ్బంది కదా, ఫ్రీ అని చెప్పి ఇబ్బంది చేస్తున్నారు. అంటే డబ్బులు ఇస్తేనే లోడ్ చేస్తూ ఉన్నారు, 2500 ఇస్తేనే లోడ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే బండి పక్క పెడుతున్నారు. పక్క పెట్టుకోవాలి, పక్క పెట్టేసి రూపాయలు అడిగిన వాళ్ళని పక్క పెట్టేస్తారు, ఇచ్చిన వాళ్ళని లోడ్ చేసుకోవాలి. ఓకే అన్న.